అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ డెవలప్మెంట్ ఉంటుంది. తప్పకుండా ప్రాంత అభివృద్ధి ఉంది. క్యాపిటల్ అనుకుంటాం, యువతకు ఉద్యోగించుకొని ముందు చేస్తాం. నేను రైతు మంత్రి ఉన్నప్పుడు మా ప్రాంతంలో పేదలు చాలా ఎక్కువ ప్రాంతంలో ఉద్యోగించుకొని చేసుకుని ఎక్కడైనా ఫ్యాక్టరీ కట్టారు, రైల్వే ఫ్యాక్టరీ కొట్టారు. మరో 2050 పెట్టుకుంటారు. దానివల్ల నా ప్రజల ఉద్యోగానికి అవకాశం లేదు. ఇంతవరకు ఫ్యాక్టరీ అంటే స్టార్ట్ కాలేదు. మళ్ళీ గెలిపించండి, తప్పకుండా మీకు ఎంతగా ఫ్యాక్టరీ ఓపెన్ చేసి ఇంట్లో పెట్టే బాధ్యత బాధ కూడా ప్రదర్శిస్తున్నాను. అంటే ఈ ఓటు చాలా ప్రయత్నాలు ఓటు గతంలో రాజశేఖర్ అబ్బాయిని మనం ఓడించాం. పరిస్థితి 5 సంవత్సరాలు నమ్మకం ఇచ్చాము. మన క్యాపిటల్ లేవు, ఉద్యోగం లేవు. ఉద్యోగం 100% ఫ్యాక్టరీలో పోతారు. అటువంటి పరిస్థితి కాకుండానంటే ఎంతమంది ఫస్ట్ సిబిఐ ఓటేసి నాకు నాతో పాటు ఓటేసి. ఈరోజు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే కార్యక్రమానికి డోన్కి విచ్చేయడం జరిగింది. మరి ఇక్కడ యువకులు బాగా ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని పడగొడదామా అని బాగా ఉత్సాహంగా ఉన్నారు. దానికి కారణం ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం తాలూకా తీరు. ఈరోజు ఎవరైనా బాగా నష్టపోయారంటే అది ఒక యువతనే. ఈరోజు 4.5 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఒక ఉద్యోగం రాదు. ఈరోజు పై చదువులకి చదువుకుంటున్న వాళ్ళు ఎన్నో రకాలుగా ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూలు ఇట్లాంటి స్కీమ్స్తో ఎంతోమంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. మరి అదేవిధంగా గతంలో ఎన్నో రకాల కంపెనీలు, ఇండస్ట్రీలు తీసుకొని వచ్చి యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఈ యొక్క ప్రభుత్వము ఎప్పుడైతే 5 సంవత్సరాలు వచ్చిందో ఉద్యోగాలు లేవు, పై చదువులు చదువుకోవడానికి అవకాశాలు ఇవ్వట్లా. ఈరోజు ఏమీ చేయట్లే. ఏమన్నా చేస్తుంది అంటే 1000-2000 ఇచ్చి మొత్తం వీళ్ళ భవిష్యత్తుని ఆ 1000-2000 మీద ఆధారపడే విధంగా చేస్తుంది. మరి తల తాకట్టు పెట్టుకొనైనా చదువుకుంటున్న కుర్రోళ్ళు ఎంతోమంది ఉంటారు. ఈరోజు వాళ్ళ మీద వాళ్ళ కుటుంబం ఆధారపడుతుంది. ఈరోజు ఈ 1000-2000 మీద ఆ పిల్లలు డిపెండ్ అయినారంటే రేపొద్దున వాళ్ళతో పాటు వాళ్ళ భవిష్యత్తు, ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రోడ్డు మీద పడే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం యువతని నెట్టేస్తుంది. దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటున్నాము. ఈరోజు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారిని డోన్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా డోన్లో ఒక ఊపు అనేది వచ్చింది. ఈరోజు కార్యకర్తలను ఇక్కడ చూస్తుంటే ఖచ్చితంగా వారిని గెలిపించడానికి సమసిద్ధమయ్యి ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త ఉన్నట్లు మాకు తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క డోనే కాదు, రాష్ట్రంలోనే ఈరోజు యువత బాగా కసిగా ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వాళ్ళ ఫస్ట్ ఓటు సిబిఎన్ గారికి వేసి మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి నారా లోకేష్ గారిని ఈరోజు యువకులకి అండగా ఉంటాడని చెప్పి మాట ఇచ్చాడు. యువకులకి ఒక సపరేట్గా మేనిఫెస్టో అనౌన్స్ చేశాడు. సో మా నమ్మకం అంతా నారా లోకేష్ గారు ఉన్నారు. ఖచ్చితంగా రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి ఆధ్వర్యంలోనే లోకేష్ అన్న మా అందరికీ న్యాయం చేస్తాడనే నమ్మకం మాకు అందరికీ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.